ఇవాళ మన నియోజకవర్గంలో గత 3-4 సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్లో రూపొందించబడినటువంటి ప్రతి గీత వెంబడి గోదావరి జలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగి 2 పంటలు పండించినాం. ఏ ఒక్కనాడు కూడా రైతులు నీళ్ళ కోసం ఆరాధించినటువంటి సందర్భం లేదు. సమృద్ధిగా నీళ్ళు ఇచ్చినాం. నియోజకవర్గాన్ని మొత్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీని పెట్టుకొని ఏ నీళ్లు ఎటు ప్రయాణం చేయాలి, ఎటువైపు నుంచి అందుబాటులోటువంటి సోర్సును బేస్ చేసుకొని సాగునీళ్ళను తీసుకురావాలి, శాశ్వత ప్రాతిపదికన గోదావరి నీళ్లను ఎట్లా సాధించాలనేటువంటి దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక, అదే నర్సంపేట ఇరిగేషన్ సర్క్యూట్. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మార్పు అంటే గతంలో నీళ్ళు వచ్చినాయి సమృద్ధిగా, ఇప్పుడు వస్తాయా లేదనేటువంటి ఆందోళన రైతులు అవపడుతున్నది. అదే మార్పు అని చెప్పి మీ ద్వారా అడగదలుచుకున్నాం. అసలు ఈ చర్చ రైతుల దగ్గర ఎందుకున్నది? ఈ చర్చకు తెరలేపింది ఎవరు? ఎన్ని చెక్ డ్యాంల నిండా నియోజకవర్గ ఇంజనీరింగ్ అధికారి ప్రకటన చేసిండు. కొస రైతులు, కొన రైతులు, బావులు, బోరులు అందుబాటులో రైతులు కాలువల నీళ్లపై ఆధారపడి పంటలు వేయొద్దు అని నర్సంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాల్మన్ రాజ్ గారు వ్రాతపూర్వక ప్రకటన చేసినా కూడా మీ పార్టీకి సిగ్గనిపిస్తలేదా? దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నీళ్లు ఇస్తారా, ఇవ్వరా? తక్షణమే ప్రకటన చేయాలి. అధికారులు అదే వీడియోలో నీళ్లున్నాయి, సరిపోనున్నాయి, ఇస్తామంటున్నారు. విజిట్ చేసిన కాంగ్రెస్ అధికారులపై నెట్టి నీళ్ళు ఎగ్గొట్టేటువంటి విష ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఈ ప్రకటన చేసింది మీ అధికారే కదా, మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారే కదా. ఇది ఏమున్నాయి ఒకసారి మీరు చూడండి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 DBM 38-40 కాలువల ద్వారా నీటి సరఫరా వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న ఆయకట్టుకు యాసంగి 23-24 సంబంధించి ఈ నెల 1వ తేదీన నీటిని విడుదల చేయడం జరిగినది. ఇట్టి నీటిని ఆర్తాడి పంటల కోసం మాత్రమే వారబంది పద్ధతిలో వాడుకోవాలి తప్ప ఇది కూడా మార్చి చివరి వారం వరకే ఇవ్వడం జరుగుతుంది. తదుపరి పరిణామాలకు మేము బాధ్యులం కాదు. ఎవడు బాధ్యులు మరి? కాబట్టి దీన్ని లోయర్ మానే డ్యామ్ మరియు ఇతర రిజర్వ్ నిన్న ఆల్రెడీ పాకాల మోటార్ స్టార్ట్ అయిందండి. నిన్న రాత్రి 8 గంటలకు పాకాల మోటార్ స్టార్ట్ అయింది. మీరు చేసే ప్రచారం ఏంది? ఇలా దేవాదల ప్రాజెక్టు దగ్గర గోదావరిలో నీటి నిల్వలేవా? భీంగన్పూర్లో నీటి నిల్వలేవా? భీంగన్పూర్ నుంచి ఎత్తిపోసేటువంటి రామప్పలో నీటి నిల్వలేవా?
ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాట నమ్మి, మీ మాట నమ్మి 100% రైతులు ఇవాళ ఇరిగేషన్ సర్క్యూట్ పై సమీక్ష చేయకుండా ఇరిగేషన్ ప్లాన్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పటికీ వాళ్ళు విడుదల చేసే ప్రకటనలు, అధికారులు చెప్పేటువంటి మాటలకు అసలు పొంతన లేకుంటున్నది ఇప్పటి కూడా. దానివల్ల రైతులు ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే సీజన్ అయిపోతున్నది. ఒక దిక్కు లాస్ట్ 1,21,000 ఎకరాలు యాసంగి పంట లాస్ట్ సీజన్ పంట పండిందండి ఈ నియోజకవర్గంలో. 1,21,000 ఇంకా రికార్డు లేని ఎన్ని రోజులుగా ఉంది.